నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం, దిశ చట్టం తెచ్చిన సమాజంలో మార్పు లేదంటూ స్థానికుల ఆరోపణ. హైదరాబాద్లో అటవీ శాఖ నెహ్రూ జూ పార్క్ క్యాలెండర్ ఆవిష్కరణ, హరితహారాన్ని ప్రోత్సహించేలా క్యాలెండర్ రూపొందించారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటన, ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టిన నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు, అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయి స్వాధీనం. ఇక వార్తల్లోకి వెళ్తే, దిశ చట్టం తెచ్చినా మృగాలలో మార్పు రావడం లేదు. 21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించేలా చట్టాలున్నా ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో ఘోరం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా గూడూరులోని చవటపాలెంలో మతిస్థిమితం లేని ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. యువతిని పర్వీన్ గా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పర్వీన్ కనిపించకుండా పోయింది. కాగా ఉదయం ఓ ఇంట్లో యువతి మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి ఆమెను పర్వీన్ గా గుర్తించారు. ఆమె మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ను పిలిపించి ఆధారాలు సేకరించారు. ప్రతి ఇంటికి సార్ ఆ అమ్మకి అసలు పసి బిడ్డ మా మనస్తత్వం ఆ పిల్లది. ఎవరు ఏం పెట్టినా కూడా గమ్మగా ఉంటది. అక్కడ ఫంక్షన్లు జరిగినా అక్కడ ఏం జరిగినా కూడా ఈ ఏరియా వాళ్ళు మాత్రం అందరూ తీసుకుపోయి భద్రంగా వదిలిపెడతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు చచ్చిపోయినారు. ఇద్దరు చిన్న పిల్లకాయలు ఉన్నారు. ఆ అమ్మాయి పట్టించుకోకపోయినా కూడా మేము ఈ ఏరియాలో ఉండేవాళ్ళమే. ఆ పళ్ళకి జాగ్రత్తగా తీసుకుపోయి వదిలిపెట్టేవాళ్ళం. ఈ ఏరియాలో ఎక్కడ ఒక కళ్ళంగడి ఉండదు, తగలపడే అంగడి. ఈ అంగళ్ళ గురించి, ఈ బ్రాంచ్ షాపుల గురించి మా బిడ్డలకి పట్టాలు వేసి చంపుతా ఉన్నాను. ఆయన మేము ఎక్కడికి పాలేక చచ్చిపోతా ఉన్నాం. మా బిడ్డలకి ఎక్కడ కూడా పానీ లేక మేము బతుకుతాం. ఎక్కడికి పాలేక ఒక్కొక్క బిడ్డలకి ఇళ్లలో పెట్టుకొని చేసి మర్డర్ చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఎవరు చేశారో ఏమిటి అనేది దీని మీద దర్యాప్తు చేసి ముద్దాయిల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేశారు. पकड़ा भाई पूरे చాలా దురదృష్టకరం నేరాలు జరిగింది. ఒక 30-year-old అమ్మాయికి రేప్ కమ్ మర్డర్ ఆల్రెడీ ఒక కేసు చేయడం జరిగింది. మనకు కొన్ని ఎవిడెన్స్ లీడ్స్ కూడా ఉన్నాయి. అందులో ఇన్క్వెస్ట్ పిఎంఈ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం పోలీసు నుంచి జరిగింది. మన బెస్ట్ పోలీస్ రిసోర్సెస్, బెస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేటర్స్ ఈ కేసు మీద పనిచేస్తున్నారు. త్వరగా ముద్దాయికి పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము. హైదరాబాద్ అటవీ శాఖ నెహ్రూ జూ పార్క్ అధికారులు వేర్వేరుగా రూపొందించిన క్యాలెండర్ను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అరణ్య భవన్లో ఆవిష్కరించారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా సంవత్సరంలో ఒక్కో మాసంలో మాత్రమే పూసే ఒక్కో రకమైన పూల మొక్కలతో కూడిన క్యాలెండర్ను ప్రత్యేకంగా రూపొందించారు. అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు రూపొందించిన క్యాలెండర్ను మంత్రి విడుదల చేశారు. జూ పార్కులో జంతువుల ఫోటోలతో ఆకర్షణీయంగా క్యాలెండర్ రూపొందించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి గజ్వేల్ PNR గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ నేను వస్తుంటే పాత గజ్వేలు ఓల్డ్ సిటీలో వస్తుంటే మోరీ మొత్తం రోడ్ల మీదనే వాడుతుంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదో చూద్దామని మెయిన్ రోడ్ మీద చూసాడు అంటే ఊపర్ షేర్వాణి అందరు పరిశాని అన్నట్టుంది తప్ప గజ్వేలు మరి ఇన్ని పనులు చేయకపోతే
మళ్ళా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఓటేస్తే ఏం జరగబోతుందో ఆలోచన చేయండి. ఇవాళ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాడు. 57 ఏళ్ళకే పింఛన్ ఇస్తాను మా పెద్దమ్మలని మోసం చేశాడు. చదువుకున్న యువకులకు ఇంటి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో 2 అనుమానితులు తిరుగుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విచారణలో నిర్మల్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను అదుపులో తీసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఉదయం మా గుడిహత్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది వాహనాల్లో తనిఖీ చేయగా వారికి వచ్చిన సమాచారం ఆధారంగా గుడిహత్నూరు బస్టాండ్ వద్ద 3 అనుమానితంగా కనబడుతుండగా వారి దగ్గర 2 సంచులు కనబడి వాటిని పరిశీలించడగా వాటిలో గంజాయి గలదు. ఇమ్మీడియట్గా మేము తహసీల్దార్కి రిక్వెస్ట్ చేయగా వారు వచ్చి వాటిని తూకం వేయగా 18 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. వారు మన గుడిహత్నూరు మండల్ తోయగూడకు చెందిన సెడ్మాకి వాగు మరియు అదేవిధంగా సిడం రమేష్, సిడం మదన్ ఈ 3 కలిసి వాటిని గంజాయి హైదరాబాద్కి రవాణా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుడిహత్నూరు పోలీసు వారు పట్టుకొని కేసు నమోదు చేసి వారిని కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ 2020 నెల్లూరు జిల్లా సూలూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తెల్లాపూర్లో బీజేపీ ఎన్నికల సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాడా సురేష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎలక్షన్ ఇన్ఛార్జ్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం రాబో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మన తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీమతి మాధవ్ మేడం గారు, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, జిల్లా పటాన్చెరు కన్వీనర్ నరసింహరావు గారు, బాబురాజు గౌడ్ గారు, ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, లక్ష్మణరావు గారు జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా కార్యదర్శి సతీష్ గౌడన్న గారు, ఎన్ఆర్సీ ప్రచారకర్త సభ్యులు మరియు గిద్దె రాజు గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఎండి గౌజ్ గారు, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు దేవేందర్ గౌడ్ గారు, మహేందర్ మాజీ మన మండల అధ్యక్షులు మహేందర్ గారు, శంషాబాద్ రాజు గారు, మున్సిపల్ మాణిక్యరెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాంబాబు గౌడ్ గారు. చూస్తున్నాం బయట అందరూ కూడా ఏడ చూసిన అర్థాలని ఇవన్నీ అవన్నీ ఏదో రకంగా కార్యక్రమాలు పెట్టి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని బదనాం చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఏం చేసినా ప్రజలు నరేంద్ర మోడీ గారి వెంట, బీజేపీ వెంట ఉన్నారు కాబట్టి మన ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా మరోసారి అందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఇది కొత్తగా ఏర్పడ్డ మన మున్సిపాలిటీ ఉదయం గ్రామ పంచాయతీ కింద ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీ అన్ని మున్సిపాలిటీల్లో మరి గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో విషయాలు కూడా చూశాం, ఎన్నో మున్సిపాలిటీ చూశాం. ఎక్కడ మాటలు చేయడం జరిగింది. ఈరోజు మనకి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. ఈరోజు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు గెలుస్తారో ఆ పార్టీ
ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ మనం అభివృద్ధి చేసే విధంగా తోడ్పడుతుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలకు కేంద్రం నుంచే ఎక్కువ నిధులు వస్తాయి. ఈ నిధులు వస్తే ఎప్పుడు కానీ ఆ మున్సిపాలిటీలో పెట్టకుండా ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి అల్లుడు మన వారి నియోజకవర్గాలకు తీసుకెళ్లి అక్కడ మాత్రమే అభివృద్ధి చేసుకుంటూ మిగతా గ్రామాలలో మున్సిపాలిటీ అన్నింటినీ కూడా. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో ఎంపీ సోయం బాబురావు సమక్షంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. పార్టీ ఎదుగుదలకై కృషి చేసిన కార్యకర్తలను నేతలకు తగిన గుర్తింపు లభించలేదంటూ ఆరోపించారు. పార్టీ కోసం పాటుపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మేము భారతీయ జనతా పార్టీ మొత్తం గెలిపించి చూపిస్తాం. ఫస్ట్ మేడంతో మీరు పక్కకు పెట్టి వైఎస్ఆర్ ఉంది. మీకు సమస్య అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మీకు బాధ్యత సమస్య ఉన్న కార్యకర్తలు అట్లా మాట్లాడతాం తప్పదు సార్. ఆవేదనతో మాట్లాడుతున్నాం. పార్టీ అంటే సంబంధం లేకుండా చేసేసి మొత్తం కోల్పోయినాం. అటువంటి సార్ వైఎస్ఆర్ ఇప్పటికీ ఒక 10 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. ఒక్క ఇంటి నుంచి 3 వైపు కేసులు ఇప్పటికీ ఆడాయిస్తున్నారు సార్. పార్టీ ఆఫీస్ పోయింది సార్. అక్కడ వంద ఆఫీస్ పెట్టేసి ఇక్కడేమో మొత్తం గందరగోళం చేస్తున్నా పైసా సమస్య ఎవరికి చెప్పుకోవాలి. పార్టీ ఆఫీస్ లో మందు పెట్టేసి బయటకి ఇచ్చేసి ఇక్కడ మేడం ఉండదు. మేడమేమో మళ్ళీ వాట్సాప్ వెళ్ళొస్తాయి. నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ హనుమాన్ మందిర సమీపంలో వైకుంఠధామంకు ప్రభుత్వం మంజూరు చేసిన 12 లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్గా బదులు ఆమె భర్త ప్రసాద్ చలమని అవుతూ తాను చేసే విధులకు ఎగనామం పెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రామస్తులకు విరుద్ధంగా హనుమాన్ మందిరం సమీపంలో వైకుంఠధామం నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మాటను ధిక్కరించడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి సార్ గారు ఏం చెప్తే ఎక్కడైతే కేటాయించారో అక్కడ వైకుంఠధామం ఏర్పాటు చేయాలని నేను ఒక టీఆర్ఎస్ అక్బర్ నగర్ కార్యదర్శిగా నా యొక్క మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. కేటాయించిన స్థలంలో కట్టమని అంటే మెజారిటీ పీపుల్ గ్రామ సభలో మెజారిటీ పీపుల్ చెప్పడం జరిగింది. మాకు మభ్యపెడుతూ ఆయన యొక్క ఏకపక్ష ధోరణితో, ఎందుకంటే చెరువులో వాళ్ళకు సంబంధించిన కోరిల గురించి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక 10 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అది కూడా చెరువులో ఉన్నాయి. మన చెరువులో కాదనుకున్నా మేము ఏదైతే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందని అన్నారు. అది ఇది పట్టుకో, ఇదైతే కానీ చలో ఏ కార్యక్రమాలు అయితే చేస్తే బాగుంటుందనే దూరదృష్టి పెట్టి వారు రకరకాల పథకాలు పెట్టుకుంటూ
మీ బాగోగులు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్యాణ లక్ష్మి కానీ, హాస్పిటల్లో కిట్స్, రైతు ఇన్సూరెన్స్ కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వారు మనం ఊహించని విధంగా రకరకాల పథకాలు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు. ఇలా ISL కట్టుకుంటామన్నాం, అదేవిధంగా మీ ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇవి కూడా చేయకుండా పోతే ఇవన్నీ కూడా ఇచ్చి మీకు వేస్తే. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన గౌరవ జెడ్పీటీసీ గుండం నరసన్న గారు, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు సెస్ డైరెక్టర్ విజయన్న గారు, ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ సుమతక్క గారు, అలాగనే ముస్తాబాద్ ఎంపీటీసీ మంజుల గారు, మొరేపల్లి సర్పంచ్ గారు, అలాగనే సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ అక్కర శ్రీనివాస్ గారు, అలాగనే పోతుగల్ ఎంపీటీసీ బాలకృష్ణ గారు, మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాప గారు, అలానే కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ అన్ని గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు, మీ బిడ్డలకు పెళ్లి చేసి దాదాపు పెద్దలు చెప్పినట్టు ఇందాక వెనక ముందు 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇలా 1,116 రూపాయల చెక్కును మా బాజనకల్ ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి గారికి సారీ అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం ఈ చెక్కులు తీసుకుంటున్నామంటే ఎక్కడో మన మండలంలోని ఏ గ్రామమైనా మొర్రేపల్లి కానీ మద్దికుంట కానీ. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ ఐటీ సైజ్ లో ఏర్పాటు చేసిన టెక్ మహేంద్ర ఐటీ ఇంక్యుబేటర్ ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఈటెల రాజేందర్, ప్రభుత్వ విఫ్లు వినయ్ భాస్కర్, వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి తదితరులు పాల్గొన్నారు. మీ సంస్థలో ఈ పూర్తి స్థాయి బిల్డింగ్ కూడా సరిపోకుండా మళ్ళీ మీరే ఇంకో బిల్డింగ్ కూడా కట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. సిపి గురునాని గారు మరి టెక్ మహీంద్రా CEO 2 ఏళ్ల కింద వారిని ఆనంద్ మహీంద్రా గారిని కలిసినప్పుడు దావోస్ లో అక్కడ ఒప్పుకున్నారు. వారు కూడా ఈరోజు ఎదురుగానే ప్రారంభించారు సంస్థను. కానీ సిపి मैं फिर से वही बात कह रहा हूँ जो मैंने वहां पे कहा था आपसे, और आप यहाँ पे तो कमिटमेंट दी और कमिटमेंट सलमान खान वाली कमिटमेंट चाहिए. एक बार कमिट हो गए तो फिर आपका भी नहीं सुने. तो मैं क्या कह रहा हूँ, सीपी की उनके तो 16,000 एम्प्लॉई, आपके 1,29,000 पुटिंग यू इन स्पॉट लाइट. अगर उनके यहाँ पे 1,000 एम्प्लॉई हो गए, आपके तो 8 गुना होना चाहिए. तो इसलिए मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ कि टेक महिंद्रा में जो है यहाँ पे अभी जो अच्छा शुरुआत आपकी तरफ से हुआ है, मैं उम्मीद करता हूँ कि आपका भी कैंपस शानदार एक कैंपस बने और यहाँ पे एक इंफ्रास्ट्रक्चर की, जैसा आपने कहा, हेलीपोर्ट सर्विस या मामूर एयरपोर्ट रीओपनिंग, all of these will be taken care of by the government. I assure you there is no dearth of talent in Warangal. I assure you that our children here, our youngsters here will leave no stone unturned to make sure that they live up to your expectations, that I do believe. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో పౌరసత్వ బిల్లుకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింత సాంబమూర్తి, గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే జయపాల్, పట్టణ అధ్యక్షులు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారు కాదు, ప్రత్యేకత లేదు, వాళ్ళంతా ఇస్లాం కంట్రీకి చెందినటువంటి వాళ్ళు. అందుకే ఈనాడు మత ప్రాతిపాదిక పైన బిల్లు పెట్టలే, శరణార్థుల కోసం బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు దేశంలో కాదు, ఇది ఇతర దేశాలలో హిందూ మతం వాళ్ళు, ఇతర దేశాలలో ఉన్న సిక్కులు, బౌద్ధులు, జైనులు లాంటి మైనారిటీ వర్గాల పరిరక్షణ కొరకు వారికి ఈ దేశంలో మరి పౌరసత్వం కల్పించే బిల్లు తప్ప ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ప్రమాదకారి కాదు. ఈ దేశంలో ఉన్న ఇతర మతాల వారికి ఎవరికి కూడా పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఎలాంటి ప్రమాదం లేకున్నా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పాపం గడుపుకునేందుకు, ప్రజలలో వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు ఎన్జిఓస్, భారతీయ జనతా పార్టీ
కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడి వరకు మద్దతు తెలుపుకుంటూ మరి ఉత్సాహభరితంగా అందరూ పాల్గొన్నదాన్ని అందరికీ భారతీయ జనతా పార్టీ పరకాల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం ఎవరికి కూడా ఏ మతస్థులు కూడా వ్యతిరేకం కాదని తెలిసినా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి రాజకీయ కుట్రతోని రాజకీయ కోణంలో మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాదు, ఇది ఇతర దేశాలలో హిందూ మతం వాళ్ళు ఇతర దేశాలలో ఉన్న సిక్కులు, బౌద్ధులు, జైనులు లాంటి మైనారిటీ వర్గాల పరిరక్షణ కొరకు వారికి ఈ దేశంలో మరి పౌరసత్వం కల్పించే బిల్లు తప్ప ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ప్రమాదకారి కాదు. ఈ దేశంలో ఉన్న ఇతర మతాల వారికి ఎవరికి కూడా పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఎలాంటి ప్రమాదం లేకున్నా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పాపం గడుపుకునేందుకు, ప్రజలలో వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు రేపు రాబోయే కాలంలో అధికారాన్ని హస్తగతం చేసి షియాలు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, అహ్మదీయులు ఉన్నారు. వీళ్ళంతా ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారు కాదు, ప్రత్యేకత లేదు. వాళ్ళంతా ఇస్లాం కంట్రీకి చెందినటువంటి వాళ్ళు. అందుకే ఈనాడు మత ప్రాతిపాదిక పైన బిల్లు పెట్టలే, శరణార్థుల కోసం బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు పెద్దపల్లిలో తెలంగాణ స్తూపం ఆవరణలో జరగనున్న బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి, కోళ్లు, చేపలు, చేతి వృత్తులు తదితర రంగాలపై పాలకుల వివక్షిత విధానాల వల్ల తీవ్రమైన దుస్థితిలో ఉన్నాయని, వ్యవసాయ కూలీల నిజ వేతనాలు తగ్గాయని ఆరోపిస్తూ ధర్నా చేపట్టనున్నారు. అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు 8వ తారీఖు రోజున మొత్తం దేశవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రేపు అందరూ కూడా కార్మికులు, ప్రజలు, రైతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు సంబంధించి 6 కాలం కష్టపడి శ్రమించి రైతులు పంట పండించి వాళ్ళ మార్కెట్కి తీసుకొస్తే ఇవాళ మార్కెట్లో ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కనీసం ఏ ఒక్క రోజు కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు ఆత్మహత్యల మీద ఒక్క రోజు కూడా ఇవాళ రైతు కుటుంబాలను కూడా పరామర్శించినటువంటి పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం కొనసాగుతూ ఉన్నది. అట్లాగే ఇవాళ ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ కార్మికులను ఇవాళ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించి, అన్ని సంఘాలు, ట్రేడ్ యూనియన్లకు సంబంధించి కూడా పిలుపునివ్వడం జరిగింది. మన పిలుపులో భాగంగానే మొత్తం మంది కూడా ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా రేపు బంద్ను సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణిలో ప్రైవేటు పెట్టుబడులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ప్రైవేటైజేషన్ చేసడానికి వాళ్ళ ఫార్మా కంపెనీలకు సంబంధించి కానీ, సింగరేణికి సంబంధించి కానీ, బ్యాంకు రంగానికి సంబంధించి కానీ ప్రైవేటీకరణ చేయడానికి అనేక కుయుక్తులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒకటే హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు అవన్నిటి కూడా తీసుకురావద్దని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రైతుకు సంబంధించి ఇప్పటికే మేము చెప్పాం, గతంలో స్వామినాథ్ కమిషన్ అమలు చేయాలని చెప్పి కూడా చెప్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుంది తప్ప ఇప్పటిదాకా అది అమలు కూడా చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయే బంద్లో అందరూ, అన్ని ప్రజానీకాలు, మొత్తం విద్యార్థులు, యువకులు, బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మీ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఓకే, ఇంకెవరన్నా మరొకరా? 2024 అన్ని మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో డంపింగ్ యార్డ్, ఇంకుడు గుంత, హరితహారం నర్సరీలపై జిల్లా ప్రత్యేక అధికారి వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, గ్రామీణ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. అదేవిధంగా మరి గత నెల 23 నాడు మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన మండలి యొక్క మొత్తం కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ రోజు మండలి మీటింగ్ తర్వాత మళ్ళొకసారి, ఎందుకంటే మనం ఇంకా 30% కంప్లీట్ చేసుకున్నాం సోప్ బిట్లు, కానీ దాని మీద కూడా మళ్ళొకసారి రివ్యూ పెట్టుకుందామని మీ అందరి అభిప్రాయం మేరకే జనవరి 7 తారీఖు నాడు మీ అందరి అభ్యర్థన మేరకు కలెక్టర్ గారు మళ్ళీ రివ్యూ పెట్టడం. మరి ఇవాళ కూడా వారు వచ్చేది ఉండే అన్వాడ వారికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సెక్రటరీలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమాలు చేయడమే కాక మరి పల్లెలు కూడా బాగుండాలన్న ఒక ఉద్దేశంతో
సెప్టెంబర్ 6 నుంచి కూడా ఒక నెల రోజుల పాటు 30 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ మన గ్రామాలన్నీ కూడా మంచిగా చేసుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్న ఒక ఉద్దేశంతో గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుపడుతున్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. మరి దాదాపు ఆ కార్యక్రమంలో ఊర్లో ఉన్నటువంటి పాత ఇల్లు కూలగొట్టడం, మురుగు కాలువలు మంచిగా చేయడం, హరితహారం, మరి పిచ్చి మొక్కలను తీయడం, ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సొంతంగా ఒక ట్రాక్టర్ ఉండాలని ఒక లక్ష్యంతో ఇవన్నీ కూడా మనం ప్రారంభించుకున్నాం. ఇలా దాదాపు అన్నీ కూడా పూర్తయ్యే దిశలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూనే పోతున్నాం. ఇలా దాదాపు అన్ని ఊర్లలో కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చినాయి. ఈ రెండో విడత పల్లె ప్రగతి కూడా తీసుకొని మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి మొన్ననే జనవరి 2 నుంచి కూడా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మరి విడతల వారీగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ 100% బాత్రూమ్లు కట్టాలన్న లక్ష్యంతో ఆల్రెడీ అవి 90-95% అన్నీ కంప్లీట్ అయినాయి. ఎక్కడో 1-2 మిగిలిపోయినాయి కొన్ని ఊర్లలో. ఇవాళ సోప్ పిట్లు కూడా మనం రివ్యూ చేసుకున్నప్పుడు అప్పుడు దాదాపు 3000 చిల్లరనే కంప్లీట్ అయినాయి. మరి ఇవాళ పరిస్థితి దాదాపు 4500 వరకు కంప్లీట్ అయినాయి. ఇంకొక 3000 చిల్లర చేసుకుంటే టోటల్ 100% కంప్లీట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ 12 తారీఖు లోపల ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసుకుంటే, ఎందుకంటే మనం ఈ పల్లె ప్రగతిలో గ్రామాలు ఎంత బాగు చేసుకున్నా మళ్ళీ మురుగునీరుతోటి కానీ ఇవన్నిటితో కూడా రోడ్లన్నీ ఖరాబ్ అవ్వడం. కాబట్టి ఈ సోప్ పిట్స్ తోటి రోడ్లన్నీ మంచుకుంటాయి. మన గ్రామాల్లో కూడా ఇలా భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సోప్ పిట్లు ఉండాలి లక్ష్యంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి దీనికి సర్పంచ్లే కాదు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. సర్పంచ్లు కానీ, సెక్రటరీలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను తీసుకొని అందరి సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇవన్నీ సంక్షేమాలు కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూడా ఎన్నో తీసుకొస్తున్నాం. రేపు మార్చ్ తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నాయి. రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఇవాళ అక్షరాస్యత మనం 53% ఉన్నాం. దేశంలో మనం నెంబర్ 1 ఉన్న రాష్ట్రం. కానీ అక్షరాస్యతలో కిందికెళ్ళి 3వ స్థానంలో ఉన్నాం. ఇలా ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమం తీసుకొని రేపు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మార్చ్ తర్వాత తీసుకోబోతున్నాం. ఎన్నో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. కాబట్టి ఇలా గ్రామాలన్నీ కూడా మంచిగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం డంపింగ్ కంప్లీటెడ్ మేడం. కిలోమీటర్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది మేడం. పత్తి చేసి మేడం 100. నర్సరీ ఫారెస్ట్ నర్సరీ మేడం మేము జీపీ తీసుకున్నాము. ఇంతకుముందు పుసూడు ఫెన్సింగ్ మేడం అది తీసేసి మెటీరియల్ ఫెన్సింగ్కి ఆర్డర్ ఇచ్చినాం మేడం. గేట్కి ఆర్డర్ ఇచ్చాము, దానికి ఆర్డర్ ఇచ్చాము. ఓకే దెన్ రెడ్డిపల్లి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సర్పంచ్ గారు భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు మంచిగా వస్తున్నాయి మేడం. కొత్త తల్లాలు అయితే కొన్ని ఇంకా 25-30 నాళ్ళు ఫిట్టింగ్ చేయలేరు, అట్లకి వెళ్ళి వస్తలేవు. పాత కొత్త ఇవ్వలేరు మేడం. 20-25 ఇంకా కొత్త ఇస్తే అది సప్లై వస్తాయి. అవి ఇవ్వలేదు, పాత ఇట్లకి వెళ్ళి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం, దిశా చట్టం తెచ్చిన సమాజంలో మార్పు లేదంటూ స్థానికుల ఆరోపణ. హైదరాబాద్లో అటవీ శాఖ నెహ్రూ జూ పార్క్ క్యాలెండర్ ఆవిష్కరణ, హరితహారాన్ని ప్రోత్సహించేలా క్యాలెండర్ రూపొందించారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటన, ప్రధ్యాపూర్ నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టిన నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు, అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయి స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.